లాస్ట్ ఎపిసోడ్‌లో మనం గాడ్ డూమ్ డాక్టర్ స్ట్రేంజ్‌ని ఖతం చేయడం చూసాం. కానీ స్ట్రేంజ్ చనిపోయినా కూడా తన చివరి ప్లాన్‌ని రెడీ చేసి ఉంచాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే కామికాన్. నేను మీ రజనీకాంత్. కమ్ ఆన్, లెట్స్ డైవ్ ఇంటూ మోస్ట్ ఇంటెన్స్ ఎపిసోడ్ 6. Audio Jungle. స్టోరీ స్టార్ట్ అవ్వగానే మనం ప్రాజెక్ట్ 42 ప్రదేశంలో ఉన్న ఇద్దరు మాస్టర్ మైండ్స్‌ని చూస్తున్నాం. ఇక్కడ ఒరిజినల్ రీడ్ రిచర్డ్స్ ఇంకా అల్టిమేట్ యూనివర్స్‌కి చెందిన ద మేకర్ కలిసి ఒక మిషన్ పైన ఉన్నారు. ఇద్దరు రీడ్ రిచర్స్‌లు ఒక్కచోట ఉన్నారంటే ప్రపంచం మొత్తం షేక్ అవ్వాల్సిందే. వాళ్ళు ద ప్రాఫెట్ అనే కొత్త రెబెలియన్ లీడర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ద మేకర్‌కి సెంటిమెంట్ లేదు. అతను కేవలం విక్టర్ సృష్టించిన ఈ ఫేక్ వరల్డ్‌ని కూల్చేయాలని మాత్రమే చూస్తున్నాడు. కానీ ఒరిజినల్ రీడ్ రిచర్డ్స్ మాత్రం తన ఫ్యామిలీ గురించి చాలా ఎమోషనల్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి డాక్టర్ డూమ్ ఆర్మర్‌ని ఎలా క్రాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరో సైడ్ క్యాస్టల్‌కి దగ్గర ఉన్న అడవిలో పీటర్ పార్కర్ ఇంకా మైల్స్ మొరాలిస్ ఒక సీక్రెట్ మిషన్‌లో ఉన్నారు. ఆ క్యాస్టల్‌ని పూర్తిగా థార్స్ గార్డ్ చేస్తున్నారు. కానీ వలేరియా చూపించిన ఒక సీక్రెట్ ట్రాప్ డోర్‌ని వాళ్ళు కనుగొన్నారు. ఈ ట్రాప్ డోర్ ఎక్కడికి తీసుకెళ్తుందో అని వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే లోపలికి జంప్ చేశారు. పీటర్ ఇంకా మైల్స్ మొరాలిస్ ఆ ట్రాప్ డోర్ నుండి ఒక మిస్టీరియస్ వైట్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి తలకిందులుగా వాళ్లకు కనిపించాడు. అతను ఎవరో కాదు, మాలిక్యూల్ మ్యాన్. ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది. ఓవెన్ రీస్‌కి ఆకలి పీక్స్‌లో ఉంది. మైల్స్ మొరాలిస్ తన దగ్గరున్న బర్గర్‌ని మాలిక్యూల్ మ్యాన్‌కి ఇచ్చాడు. మాలిక్యూల్ మ్యాన్‌కి అది 3 వారాల క్రితం బర్గర్ అని తెలిసినా కూడా ఇది చాలా బాగుందంటూ తను హ్యాపీగా తినేశాడు. ఇమాజిన్, మల్టీవర్స్‌ని రూల్ చేసే డాక్టర్ డూమ్‌కి కూడా పవర్‌ని ఇచ్చేదే మాలిక్యూల్ మ్యాన్. కానీ ఇప్పుడు మాలిక్యూల్ మ్యాన్ ఈ బర్గర్‌ని తిని స్పైడీకి ఫ్రెండ్ అయిపోయాడు. ఇప్పుడు స్టోరీ ద హిడెన్ ఐల్ ఆఫ్ అగమోటాకి షిఫ్ట్ అయింది. బ్లాక్ ప్యాంథర్ మరియు నేమర్ ఒక మ్యాసివ్ పోర్టల్ నుండి ఎంటర్ అయ్యారు. డాక్టర్ స్ట్రేంజ్ సృష్టించిన ఒక హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ వాళ్ళని గైడ్ చేస్తుంది. అంతలో డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళకి తన చివరి ఆయుధాన్ని చూపించాడు. అది ఒక బాక్స్‌లో దాచి ఉంది. ఎప్పుడైతే బ్లాక్ ప్యాంథర్ ఆ బాక్స్‌ని ఓపెన్ చేస్తాడో అక్కడున్న రేడియేషన్‌ని చూసి నేమర్ కూడా భయపడ్డాడు. అందులో ఉంది మార్వెల్ యూనివర్స్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఆబ్జెక్ట్, ద ఇన్ఫినిటీ గౌంట్లెట్ విత్ ఆల్ ద స్టోన్స్. అతన్ని కొట్టాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ ఇదే. మరోవైపు యుద్ధం ఇంకా దగ్గర పడిందని డూమ్‌గార్డ్‌లో ఉన్న డాక్టర్ డూమ్‌కి అర్థమవుతుంది. అతని సింహాసనం మీద కూర్చొని పారనాయిడ్‌గా మారిపోతున్నాడు. అలాగే మేస్ట్రో మరియు అపోక్లిప్స్ లాంటి బ్యారన్స్ వచ్చి కూడా డాక్టర్ డూమ్‌కి రిపోర్ట్ ఇస్తున్నారు. ప్రపంచం మొత్తం రెబెలియన్ మొదలైంది. డాక్టర్ స్ట్రేంజ్ చనిపోయినా కూడా తన స్పిరిట్ ఇంకా ఈ రెవల్యూషన్‌ని లీడ్ చేస్తుందని డాక్టర్ డూమ్‌కి భయం మొదలైంది. బెన్ మెమర్‌ని కోల్పోయేలా చేసి అతన్ని ఒక వాల్ లాగా మార్చి జాంబీస్‌ని ఆపడానికి యూజ్ చేసుకుంటున్నాడు. థానోస్ బెన్‌తో ఇలా అంటున్నాడు, విక్టర్ నిన్ను ఒక షూసేల్‌లా వాడుకుంటున్నాడు. వేకప్ బెన్. సడన్‌గా ఒక మ్యాసివ్ రోర్ వినిపించింది. బెన్ గ్రిమ్ తన ఐడెంటిటీని మళ్ళీ పొందాడు. అతను వాల్ నుండి బయటికి వచ్చి ఒక జాయింట్ స్టోన్ మాన్స్టర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాడు. 16,000 మైల్స్ ఉన్న ఒక మ్యాసివ్ షీల్డ్ ఇప్పుడు ముక్కలు ముక్కలయ్యి కూలిపోతుంది. వాల్ కూడా పోతే ఏమవుతుందో మీకు తెలుసు కదా. అవతల ఉన్న మార్వెల్ జాంబీస్ ఇంకా అనైలేషన్ వేవ్ ఒక్కసారిగా బ్యాటిల్ వరల్డ్ కింగ్డమ్స్‌లోకి ఫ్లడ్ అవుతాయి. ప్రపంచం మొత్తం బ్లడ్ ఇంకా ఫైర్‌తో నిండిపోతుంది. డాక్టర్ డూమ్ మరియు పోలీస్ ఫోర్స్ థార్స్ అందరూ ఈ జాంబీస్‌ని ఆపలేక సఫర్ అవుతారు. కేయోస్ ఇప్పుడు పీక్స్‌లోకి వెళ్ళింది. మరోవైపు బ్లాక్ ప్యాంథర్ ఇంకా నేమర్ పోర్టల్ నుండి బయటికి వస్తున్నారు. బ్లాక్ ప్యాంథర్ చేతిలో ఉన్న ఇన్ఫినిటీ గౌంట్లెట్ తలతలా మెరుస్తుంది. థానోస్ వాల్‌ని కూల్చేశాడు. సర్వైవర్స్ అందరూ యునైట్ అయ్యారు. డాక్టర్ డూమ్ సృష్టించిన ఈ పర్ఫెక్ట్ వరల్డ్ ఇప్పుడు యాష్‌గా మారబోతుంది. ఇప్పుడు మొదలయ్యేది యుద్ధం కాదు, ద గాడ్ వర్సెస్ కింగ్ అల్టిమేట్ ఫేస్ ఆఫ్. వెల్ గైస్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.